ప్రతి మాట మనం చాలా బాగా కనెక్ట్ అవుతున్నాం కదా. అంటే ఆ నాటు పాటలో ఎంత ఎంత ఎనర్జీ ఉందో ఒక ఎక్స్ప్రెషన్స్ కూడా అంత ఎనర్జీ ఉందండి. అంటే ఎన్నో లిపిలు చేయలేని పని ఒక్కరి ఎక్స్ప్రెషన్ చేయగలదండి. చాలా భావాల్ని మనం మాటల ద్వారా కన్వే చేయాలనుకుంటాము. చెప్పలేని భాషల్ని, చెప్పలేని భావాల్ని కూడా ఒక ఎక్స్ప్రెషన్ ఇలా చూసాడంటే చాలా అర్థమైపోతాయి మనకు. మనం వారు ఇచ్చినటువంటి ఎక్స్ప్రెషన్తో ఒక గ్రంథాలయాన్ని సృష్టించవచ్చండి. సో అంత గొప్ప నటులు ఎన్ని క్యారెక్టర్స్ చేశారు. మోర్ దాన్ 1250 ఫిల్మ్స్ అంటే మాటలా అండి. 1250కి పైగా సినిమాల్లో నటించి అంటే ఒక్కసారి చూస్తాము, రెండోసారి చూస్తాము, మూడోసారి చూస్తాము, తర్వాత రొటీన్ అయిపోయింది అనుకుంటాము. కానీ ప్రతి క్యారెక్టర్ వినూత్నంగా, ప్రతి క్యారెక్టర్ కొత్తగా, అరగుండు కనిపించినా, ప్యాంటు కనిపించినా, ఏం కనిపించినా నవ్వేస్తాం కదండి కదా. సో ఒక్కసారి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోండి, మన తెలుగువాడు సాధించినటువంటి కీర్తి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్లో ఇప్పుడు కాదు, అప్పుడు కాదు, ఎప్పుడో తెలుగువాడి పేరు నమోదైంది. అక్కడ అతి ఎక్కువ సినిమాల్లో నటించినటువంటి అద్భుతమైన నటుడు ఎవరిక్కడ? మన డాక్టర్ పద్మశ్రీ బ్రహ్మానందం గారు. కేవలం కమెడియన్ మాత్రమే కదా. నిజం చెప్పాలంటే నాకు చెమటలు పడుతున్నాయి. ఎదురుగా త్రివిక్రమ్ సార్ కూర్చుని ఉన్నారు, మాటల మాంత్రికుడు కూర్చున్నారు. నేను కూడా ఇలా కొంగు పట్టుకుని అలా నడుచుకుంటూ వెళ్ళిపోవాలని ఉంది, జేబులు ఉండవు కాబట్టి. ఎందుకంటే వారు కూర్చున్నారు సాక్షాత్తు. అండ్ ఉత్తేజ్ లాంటి వారు సన్మాన పత్రం రాశారు. ఏం చెప్పగలను చెప్పండి. ఒక ఆడపిల్లగా చెప్తానండి. అంటే సొంతంగా స్ట్రగుల్ చేసి వచ్చే అమ్మాయికి ఎన్ని దుఃఖాలు ఉంటాయో మాటలు చెప్పలేము, ప్రతి పిల్లకు ఉంటాయనుకోండి. బట్ నాకు మాత్రం యాంటీ డిప్రెషన్ పిల్ ఏదైనా ఉంది అంటే నేను ఏ యోగా చేయను, ఏమి చేయను. ఎంత దుఃఖంలో ఉన్నా ఒకసారి కట్టలు తెంచుకొని కూలబడిపోయి నన్ను నేను పాతేసుకోవాలన్నంత దుఃఖం కూడా వచ్చింది నా జీవితంలో ఎన్నోసార్లు. బట్ అలాంటి సమయంలో నన్ను ఆదుకున్న ఒకే ఒక్క మంత్రం అండి మా బ్రహ్మానందం గారు. నేను ఏడుస్తుంటే నా కళ్ళ ముందు ఆయన పిక్చర్ కనిపిస్తే అమ్మతోడు చెప్తున్నానండి, ఐ ఫర్గెట్ ఎవ్రీథింగ్. నాకు ఎంత సంతోషం వస్తుందంటే, జీవితం జయించాలిరా, ఎంతటి దుఃఖమున్నా జయించాలిరా అన్నంత దమ్ము వస్తుందండి. బ్రహ్మానందం గారికి పాదాభివందనం చేస్తూ ఇలా ఎంతమంది ఆయుష్ని పెంచాడో ఆయనకు తెలీదు. హనుమంతుడి గొప్పతనం హనుమంతుడికి తెలియదన్నట్టు బ్రహ్మానందం గొప్పతనం బ్రహ్మానందం గారికి తెలియదండి. ఆయన ఎంత మంచి చేస్తున్నాడు, ఎన్ని నవ్వులు పంచుతున్నాడు. సర్వరోగ నివారణి అండి నవ్వు. మన యోగాలో కూడా ఉంది. పార్కులలోకి వెళ్ళి పెద్ద పెద్దగా నవ్వుతుంటారు. వై డు దే డూ దాట్? బికాజ్ నరం వికసిస్తుందండి. నవ్వితే నరం వికసిస్తుంది. సో అలా మనకు తెలియకుండా ఎన్ని క్యారెక్టర్స్ ద్వారా మనల్ని నవ్వించి మన బంగారు కొండ మన బ్రహ్మానందం గారికి ఏమిచ్చి రుణం తీర్చుకోగలను. కనీసం చప్పట్లు కొట్టి మన ప్రేమ చూపిస్తామండి. గట్టిగా నాకు చాలా చెప్పాలని ఉంది. దీంట్లో చాలా రాసుకుని వచ్చాను, కానీ అన్నీ మాయమైపోయాయి, నిశ్శబ్దం అయిపోయాను నేను. సో వారిని సన్మానించుకోవడం అంటే మనల్ని మనం సత్కరించుకోవడం అండి. మనస్ఫూర్తిగా చెప్తున్నాను, మన నేల తల్లి సాక్షిగా చెప్తున్నాను. మామూలు విషయం కాదండి. ఎక్కడి నుంచో ఒక మామూలు పంతులు ఇంతమందికి ఆదర్శంగా నిలిచారు. ఆయన కేవలం ఒక మాస్టర్ మాత్రమే కదండి, హీఈస్ జీనియస్. తెలుగు భాష మాట్లాడారంటే భాషను ప్రేమిస్తాం. మన భాషలో ఇంత ఉందా అని ఆయన కాసేపు మాట్లాడితే చాలు. ఎక్కువసేపు మాట్లాడరు కూడా. ఆయన కాసేపు మాట్లాడితే చాలు ఎంత ఓదార్పు వస్తుందో, ఎంత ప్రేమ పుడుతుందో మన తల్లి భాష మీద. సో వారికి ఏమిచ్చినా రుణం తీర్చుకోలేమండి. వారు చేసిన సినిమాలు, వారి క్యారెక్టర్స్. అండ్ ఇవాళ రిలీజ్ అయింది రంగమార్తాండ. ఎలా ఉందండి? ట్రైలర్ చూస్తేనే అరే ఇదేం కోణం అబ్బా, ఇంత అద్భుతమైన కోణం అని. ఇక్కడ నుంచి సెకండ్ ఫేజ్ స్టార్ట్ అయిందండి బ్రహ్మానందం గారిది, డౌటే లేదు. సో ఒక్కసారి వారి గురించి మాటల్లో కాదు ఏవి రూపంలో చూసి ఇన్స్పైర్ అవుదామా? ఆర్ యు రెడీ? గట్టిగా చప్పట్లు. డాక్టర్ పద్మశ్రీ బ్రహ్మానందం గారి ఒక బ్యూటిఫుల్ ఏవి మన కోసం. హ్యావ్ ఎ లుక్. సార్థక నామధేయులు ఈ లోకంలో బహు అరుదు. అలాంటి రేర్ పీస్ డాక్టర్ బ్రహ్మానందం. తమ బిడ్డ నుదుటన బ్రహ్మరాసిన రాతను ఆ తల్లిదండ్రులు ఏ వరం కారణంగా చదివారో ఎంచక్క బ్రహ్మానందం అనే పేరు పెట్టారు. కష్టాల కడలిలో బాల్యం సాగిన యవ్వన ప్రాయం నుండి ఆయన
బ్రహ్మాండమంత ఆనందాన్ని ప్రేక్షకులకు పంచుతూనే ఉన్నారు. ఒకటా రెండా 3.5 దశాబ్దాలుగా ఈ వనమాలి నవ్వుల పువ్వులు పూయిస్తూనే ఉన్నాడు. అరగుండుతో మొదలెట్టి 1000కి పైగా సినిమాల్లో సంపూర్ణ వినోదాన్ని అందించారు. మాట మనం ఇక్కడి నుంచి ఇంకో అలాగే కానీ ఏం కలుద్దా నా బొంద, ఇంకా నేనేం చెప్పందే. మనం ఇంకో శభాష బాగుంది. అలాగే 10 నిమిషాల్లో బయలుదేరాలి. వినబడలే. మనం ఇంకో అలాగే చేద్దాం. దానికే 1956 ఫిబ్రవరి 1వ తేదీన శ్రీ కన్యగంటి నాగలింగాచారి, శ్రీమతి లక్ష్మీనరసమ్మ పుణ్యదంపతులకు జన్మించిన బ్రహ్మానందం బాధల నడుమ సైతం బాధ్యతలను గుర్తిరిగి ఉపాధ్యాయుడయ్యారు. విద్యార్థులకు పాఠాలు చెబుతూ తరగతి గదులకు ఆయన్ని పరిమితం చెయ్యడం ఆ బ్రహ్మకు ఇష్టం లేకపోయిందేమో. అంతకు మించి అన్నట్టుగా ఆశీస్సులందించాడు. దూరదర్శన్లో మొదలైన పకపకలు కార్యక్రమం వెండితెర దిశగా మార్గం చూపించింది. వేజేళ్ల జంధ్యాల ప్రోత్సాహంతో బ్రహ్మానందం సినీరంగ ప్రవేశం చేశారు. తొలినాళ్లలోనే అగ్రకథానాయకుల కాంబినేషన్లో ఛాన్స్ సంపాదించుకొని జైత్రయాత్రను ఆరంభించారు. అక్కడ నుండి మడమ తిప్పిందే లేదు. అతి తక్కువ కాలంలో 1000కి పైగా సినిమాల్లో నటించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు సంపాదించుకున్నారు. ఒకానొక సమయంలో బ్రహ్మానందం నటించని సినిమా లేదంటే అతిశయోక్తి కాదు. పెద్ద చిన్న అనే తేడా లేకుండా ప్రతి ఒక్క సినిమాలో ఆయన ఒకరోజైనా వేషం వేయాల్సిందే. హాస్యనటులందరూ నక్షత్రాలైతే బ్రహ్మానందం వెండితెర చందమామలా మెరిశారు. నవ్వడం ఓ భోగం, నవ్వించడం ఓ యోగం అన్నారు జంధ్యాల. ఆ హాస్య యోగ సాధన చేశారు కాబట్టే బ్రహ్మానందాన్ని కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీతో ఘనంగా సత్కరించింది. అల్లు రామలింగయ్య తరువాత హాస్యనటుడిగా వైవిధ్యమైన పాత్రల్ని వెండితెరపై అంత అద్భుతంగా పోషించింది బ్రహ్మానందం గారు మాత్రమే. జానకమ్మ బతుకు చూసొచ్చాక నాకు నిజంగానే పిచ్చి పట్టింది. మహాలక్ష్మి లాంటి ఆ తల్లి పాత చీరలు కట్టుకుని కళ్ళలో ఆకలిని కడుపులో బాధల్ని దాచుకుంటూ ఎలా బతుకుతుందో ఒకసారి చూసిరండి. కళాకారుల కుటుంబంలో జన్మించిన బ్రహ్మానందంలో గొప్ప చిత్రకారుడు కూడా ఉన్నాడు. ఆయన చిత్రీకరించిన రేఖాచిత్రాలు ఫిల్మ్ స్టార్స్ డ్రాయింగ్ రూమ్సులో కొలువుతీరాయి. నిన్నటి వరకు వినోదాత్మక పాత్రలు పోషించి ప్రేక్షకులను నవ్వించిన బ్రహ్మానందంలోని మరో పార్శ్వాన్ని ఆవిష్కరిస్తున్నారు కొందరు దర్శకులు. ఒంటరి జననం, ఏకాకి మరణం, నడుమంతా నాటకం, జగన్నాటకం. నువ్వు ఒక చెత్త నటుడువురా, మనిషిగా అంతకంటే నీచుడువురా, తప్పుడు నా కొడక. అలా తెరకెక్కిన చిత్రాలే నిన్నటి పంచతంత్రం, నేటి రంగమార్తాండ. కృష్ణవంశీ తెరకెక్కించిన రంగమార్తాండలో చక్రపాణిగా నట విశ్వరూపాన్ని చూపించారు బ్రహ్మానందం. పుట్టిన నేలను, మాతృభాషను అనునిత్యం ప్రేమించే బ్రహ్మానందం గారిని తెలుగు సంవత్సరాది సందర్భంగా ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ ఘనంగా సత్కరిస్తోంది. లేదండి, ఇక మాటలు లేవు, ఇక చేతలే. చప్పట్లకు పని చెప్పండి. నిజం చెప్పాలంటే ఈ రోజంతా, ఈ సంవత్సరం అంతా కొనసాగొచ్చు, అంతా ఉంది చరిత్ర. బట్ మనం మనస్ఫూర్తిగా, మనందరికీ తెలిసిన చరిత్ర ఇది. ఒకసారి గట్టిగా చప్పట్లతో వాడిని స్టేజ్ పైకి ఆహ్వానిద్దాం. కానీ ఇప్పుడే కాదు, ముందుగా పెద్దల్ని సగౌరవంగా స్టేజ్ పైకి ఆహ్వానిస్తున్నానండి. ఈ సన్మాన కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుకుంటున్నాను. ముందుగా గౌరవనీయులు ఆనరబుల్ మినిస్టర్ ఫర్ యానిమల్ హస్బెండరీ అండ్ ఫిషరీ అండ్ సినిమాటోగ్రఫీ శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ సార్ని స్టేజ్ పైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాను. అండ్ మన మాటల మంత్రికుడు, ఎన్నో అద్భుతమైన సినిమాలతో మనం తలెత్తుకునేలా చేసినటువంటి దర్శకులు శ్రీ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారిని స్టేజ్ పైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాను.
ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని ఎఫ్ఎన్సిసి ఎంటైర్ ఫ్యామిలీ మెంబర్స్ని రిక్వెస్ట్ చేస్తున్నానండి, ఒక 5 నిమిషాల వరకు అక్కడున్న వ్యక్తి ఇక్కడికి, ఆ మహోన్నత వ్యక్తి శక్తి, ఆ వ్యక్తిత్వం ఇక్కడ దాకా వచ్చేంత వరకు చప్పట్ల వర్షం కురుస్తూనే ఉండాలండి. ఎందుకంటే మనకు ఎంత నవ్వుల వర్షాన్ని మురిపించారో తెలుసు. డాక్టర్ పద్మశ్రీ బ్రహ్మానందం గారిని స్టేజ్ పైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాను. మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య గట్టిగా చప్పట్లండి ప్రతి ఒక్కరూ. సరిపోదు, శబ్దం సరిపోదండి, ఇంకొంచెం. प्रदयामादनोभर्मारद सोमराजन्न अग्निर्मण्यं प्रजनदन् पुरस्तादब्धा गोपाः परिबाहिनस्तवो प्रत्यल्तो जल्तो निगतः पुरस्ते नैषा चित्तं प्रबुधा विनेसतो धाता धातॄणां भवनस्तजस्तदर्देवगो सवितारमभिमा यमन्यज्ञमस्ति नोभा प्रहस्तदर्देवापान्दनुजमानन्यर्थः रुप्यता नो महिषस्तरमजगो सदस्मिन् हवे पुरोहोतम् शनप्रजादे हरजस्तमृणजेन्द्रमा रेरसोम येन स्तवत्नापदे भवन्तन्द्राग्निभ्यामवबादामहेतान् वसवो रुद्र आदित्यो परस्तसम्मोग्रञ्चेत्तारमधिराजमग्रण्ड अर्वाञ्चमिल्दममुतो हवामहे योगोजिद्धललिन यमन्नो यज्ञं हवेदु हस्वास्य कर्मो हरिवो मेदिनल्द्वा సన్మాన పత్రం అక్షంతలు రాసింది మా ఉత్తేజ్. తనే చదివితే బాగుంటుందని తన గలంతో ఒకసారి గట్టిగా చెప్పండి ఒకసారి. ముందుగా శోభకృత నామ సంవత్సర శుభాకాంక్షలందరికీ. బ్రహ్మం వందే హాస్య గురుం. ఏడుకొండలవాడి ఆశీస్సుని వెండికొండలోడి అంశని అందుకొని తండ్రి నాగలింగమాచారి తల్లి లక్ష్మీ నరసింహ గర్భగుడిలో వెలసినోడు వెల కందనోడు మాకు బహుమానంలా వచ్చి మా బ్రహ్మానందం అయ్యాడు. చిత్రానికి విచిత్రాల విందయ్యాడు.
తనని తాను చెక్కుకున్న సంపూర్ణ నటుడయ్యాడు. నవ్వులాట మొదలెట్టడమే తెలిసినోడు ఆడుతూనే ఉన్నాడు. ప్రేక్షకులం మనమే మారుతూ ఉన్నాం. హాస్యం, లాస్యం, వ్యంగ్యం, వెటకారం, అమాయకత్వం, గాంభీర్యం, చమత్కార చలోక్తులు ఈ పొట్టోడి పుట్టెడు ఆస్తి. కళ్ళు విప్పినా తెరచినా, నోరు తెరచినా, బిగించినా, నడిచినా, పరుగెత్తినా, జారినా, జారి లేచినా, కదిలినా, మెదిలినా, గంతులేసినా, నిలువెత్తు నవ్వులమయం మన బ్రహ్మానందమయం. పరిశ్రమ కొంగు బంగారమయ్యాడు, ప్రేక్షకుల కొనియాడబడ్డాడు. బ్రహ్మంగాడి బొమ్మ సుత్తేశాలు, పిల్లాడు ఏడు పాపేస్తాడు, ముసలాడు పడుచోడైపోతాడు, తలపోటు ఎగిరిపోద్ది, ఒంటి నొప్పులు గాల్లో కలిసిపోతాయి. ఓ మాట చెప్పనా, హత్య చేసేవాడికైనా ఆత్మహత్య చేసుకునేవాడికైనా వాళ్ళు వెళ్లే దారిలో బ్రహ్మానందం బొమ్మ కనపడాలని కోరుకుంటా. గుండె నిండా నవ్వుకుంటారు, మనసు మార్చుకుంటారు. నటుడు, గురువు, సద్గురువుల త్రిగుణాల త్రిఫలాల తిరునామం అంటోడు. కళ్ళు తెరచి చూస్తే బ్రహ్మానందం, మనోనేత్రమై తరచి చూస్తే బుద్ధి వృక్షమై, బోధి వృక్షమై, బ్రహ్మోపదేశమై సాక్షాత్కరిస్తాడు. అక్షర లక్ష బ్రహ్మానందం, ఎదురయ్యే పెద్ద బాలశిక్ష బ్రహ్మానందం. ఆనాడు విద్యార్థుల నవ్వుల పాలు కాకుండా బోధించిన గురువు తానే, ఈనాడు ప్రేక్షకుల నవ్వుల కేరింతల్లో ముంచెత్తే నటుడు తానే. ఆనాడైనా ఈనాడైనా అటే పైన ఇటే పైన విలువ తగ్గని వన్నె చెరగని నాణ్యమైన నాణ్యం కన్నెగంటి బ్రహ్మానందం. ఈ సత్తెనపల్లి సత్యకాలపోడు కళామ తల్లి నీడన శివుడై తాండవిస్తాడు. ఇంట్లో వెంకటేశుడి జాడన కళ్ళజోడెట్టుకున్న విభూతి పండల్లే కూర్చొని లక్ష్మి లక్ష్మి అంటూ నామాలు వల్లెవేస్తూ, కాఫీ చప్పరిస్తూ అక్షరం రాస్తాడు. మంచి పదబంధం అవుద్ది. గీత గీస్తాడు, అపురూప చిత్రమై బొమ్మానందమవుద్ది. చలోక్తులు విసురుతూ ఆర్యోక్తమవుతాడు. నవ్వుల ముత్యాలను వడ్డిస్తూ వాణిముత్యాల పండిస్తాడు. ఈ స్నేహగాన లోలుడు, ఈ సహపంక్తి భోజన ప్రియుడు భాగవతమై వినిపిస్తాడు, రామాయణమై నినిపిస్తాడు, భారతాల బోధిస్తాడు. పాటై, పద్యమై, కవిత్వమై, సాహిత్యమై, చిత్రలేఖనమై పురులు విప్పే బహుముఖ ప్రజ్ఞాశాలి మన బ్రహ్మానందం. కాలక్షేపాల చాటింగుల్లో, సోషల్ మీడియాల మీటింగుల్లో జఫ్ఫులుగా, మీమ్స్గా ఎంటర్ అయ్యి, తుంటరయ్యి, మా ఎక్స్ప్రెషన్ తానయ్యి నవ్వుతాడు, నవ్విస్తాడు. ధన్యోస్మి బ్రహ్మయ్య. నందుల్ని, ఫిలింఫేర్లని, సంతోషాల సత్కారాలని, కంకణాల కీర్తి కిరీటాలని, సైమాలని, డాక్టరేట్లని, గిన్నీస్ రికార్డులని, పద్మశ్రీలని, తెలుగు మనస్సుల్ని గెలుచుకున్న ఈ బ్రహ్మానందం మంచి నటుడే కాదు, మంచి కొడుకు, మంచి నాన్న, మంచి తాత, మంచి స్నేహితుడు. మా బ్రహ్మానికి అంతా మంచి జరగాలి. శుభం, జయం. ఉత్తేజ్ అద్భుతం. మాటల్లో ఒకసారి గట్టిగా చెప్పట్లండి. ఇంత అద్భుతంగా బ్రహ్మానందం గారి గురించి ఇంత అద్భుతంగా అక్షర రూపంలో ఆవిష్కరించినటువంటి మా ఉత్తేజ్కి చిరు సన్మానం అండి. మేము మాటల్లో చెప్పలేము, థ్యాంక్స్ చెప్పాల్సిందే. మినిస్టర్ గారి చేతుల మీదుగా ఒక బొకే అండ్ ఒక శాల్వా ఇవ్వాల్సిందే. గట్టిగా చెప్పట్లండి. మంచి బయటని మాట్లాడాల్సిన రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. ఈరోజు ఉగాది పర్వదినం సందర్భంగా ఈరోజు గౌరవనీయులైనటువంటి మరి బ్రహ్మానందం గారిని ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్ ఆధ్వర్యంలో గౌరవ అధ్యక్షులు ఆదిశేషగిరిరావు గారు, ప్రముఖ దర్శకులు మిత్రులు త్రివిక్రమ్ శ్రీనివాసరావు గారు, ఉపాధ్యక్షులు తుమ్మల రంగారావు గారికి, ఆనరబుల్ సెక్రటరీ ముల్లపూడి మోహన్ గారు, పెద్దిరాజు గారికి, రాజశేఖర రెడ్డి గారు, కాజా సూర్యనారాయణ గారు, మురళీమోహన్ రావు గారు, శైలజ గారు, బాలరాజు గారు, గోపాలరావు గారు, ఈదరాజు గారు, మోహన్ వడ్లపట్ల గారు, ఇంద్రపాల్ రెడ్డి గారు, వరప్రసాద్ గారు, అదేవిధంగా సురేష్ గారు, చాముండేశ్వరి గారికి, ఉదయభాను గారు, ఉత్తేజ్ గారు, ఈ మధ్యనే
మరి ప్రపంచంలోనే అత్యున్నతమైనటువంటి ఆస్కార్ మరి ఆ పాట పాడడమే కాకుండా ఆ వేదిక మీద కూడా తన పర్ఫార్మెన్స్ ఇచ్చినటువంటి తమ్ముడు రాహుల్ సెప్లిగంజ్ గారికి, శివారెడ్డి గారు, ఉత్తేజ్ గారు, వేదిక మీద ఉన్న అందరి పెద్దలందరికీ నమస్కారం. ఎంతో సంతోషదాయకమైనటువంటి సందర్భం. ఈరోజు గౌరవనీయులైనటువంటి డాక్టర్ పద్మశ్రీ బ్రహ్మానందం గారిని మరి సన్మానించుకోవడం అంటే తెలుగు ప్రజలందరూ ఎంతో సంతోషంగా మరి గొప్పగా చెప్పుకున్నటువంటి ఏకైక నటుడు ఈ భారతదేశ చరిత్రలోనే బ్రహ్మానందం గారు అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే 1250 చిత్రాలు మామూలు విషయం కాదు. ఎందుకంటే మనిషి జీవితంలో అనేకమైనటువంటి ఒడిదుడుకులు ఉంటాయి. చాలామంది ఇంతకుముందే ఉదయభాను గారు ఏడ్చుకుంటూ చెప్పినట్టు జీవితం అనేది మనందరికీ తెలిసిందే. కష్టాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి. బట్ మనిషికి జీవితంలో నవ్వు అనేది ప్రధానమైనటువంటిది. అంటే మనకు ఒక ఆక్సిజన్ లాగా. మరి బ్రహ్మానందం గారి సినిమాలు వారిని చూస్తే చాలు చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఇప్పుడే ఉత్తేజ్ గారు రాసినట్టు అందరూ కూడా నవ్వుకునేటువంటి మరి గొప్ప మానవతావాది బ్రహ్మానందం గారు. ఈరోజు వారిని సత్కరించుకోవడం, ఈరోజు ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్ ఆధ్వర్యంలో ఇంత బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం, ఈ ఫిలిం నగర్ మరి కల్చరల్ సెంటర్ కూడా 30 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నటువంటి శుభతరుణంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం కూడా చాలా సంతోషించదగ్గ విషయం. ఈరోజు మన తెలుగు వాళ్ళు మన యొక్క స్టామినా ఏంది అనేది విశ్వవ్యాప్తమైంది. ఈరోజు చూస్తున్నాం. మీకు ఒక బాహుబలి వచ్చిన తర్వాత పాన్ ఇండియా మూవీ అనుకుంటే అది ప్రపంచాన్ని చుట్టేసింది. ఆ తర్వాత RRR చిత్రం వచ్చిన తర్వాత ఈరోజు ఆస్కార్కు మరి మనం వెళ్ళడం, ఆ ఆస్కార్లో ఆ కార్యక్రమం స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ పాట కింద మరి మన వాళ్ళు పర్ఫామ్ చేయడం అనేది గొప్ప కార్యక్రమం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. అంటే నైపుణ్యం ఉంటే ఈరోజు తెలుగు వాళ్ళు ప్రపంచాన్ని జయిస్తారని మరి చెప్పడానికి ఇది ఒక కారణం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి బ్రహ్మానందం గారిని సన్మానించుకోవడం, ఇంతమంది పెద్దల సమక్షంలో సన్మానించుకోవడం, మరి అదేవిధంగా ప్రముఖ మా మిత్రుడు డైరెక్టర్ గారు త్రివిక్రమ్ శ్రీనివాసరావు గారు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావడం. ఎందుకంటే ఒక గొప్ప వ్యక్తిని సన్మానించుకోవడం అంటే నిజంగా అందరూ సంతోషపడతారు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా వారికి అభిమానులు ఉన్నటువంటి విషయం కూడా మనందరికీ తెలుసు. కాబట్టి ఈరోజు ఇంత గొప్ప కార్యక్రమాన్ని మరి నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులకు అందరికీ నేను మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ, ఈరోజు మరి తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మీకు అందరికీ తెలుసు కులాలు, మతాలు, ప్రాంతాలు మరి చలనచిత్ర రంగానికి ఉండవు. అందరూ కూడా సమానంగా ముందుకెళ్ళి ఈరోజు మన చిత్రాలు మనం అందరం చూస్తూ ఉంటాం. ఈరోజు టీవీ సీరియల్స్ కానివ్వండి, అదేవిధంగా అనేకమైనటువంటి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ వస్తున్నాయి. కాబట్టి తెలంగాణ ప్రభుత్వం ఎల్లప్పుడూ సినిమా ఇండస్ట్రీ పట్ల మరి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించుకుంటూ ముందుకెళ్తుంది, భవిష్యత్తులో కూడా ముందుకెళ్తుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు అనేకమైనటువంటి కార్యక్రమాలు కూడా టీవీలలో చూస్తున్నాం. తమ్ముడు ఆది కూడా ఇక్కడనే ఉన్నాడు. బ్రహ్మాండంగా వారు చాలా కార్యక్రమాలు ఈరోజు జబర్దస్త్ కార్యక్రమాలు కానివ్వండి టీవీలలో. అంటే మనిషికి ఏంటంటే ఎంతవరకు ఉన్న ఉద్యోగం చేసినా వ్యాపారం చేసినా కొంత టీవీ ముంగట కూర్చుంటే మనిషికి మరి ఆనందాన్ని ఇచ్చేటువంటి కార్యక్రమాలు ఎన్నో జరుగుతున్నాయి. కాబట్టి మరి ఇటువంటి కార్యక్రమాల ద్వారా మీ అందరికీ ఎల్లప్పుడూ మరి సదా ఈ ప్రభుత్వం సేవలో ఉంటుంది. దాంతోపాటు మీ అందరికీ నేను చెప్పేది ఒకటే, ఈరోజు కల్చరల్ ప్రోగ్రాం కూడా ఒక సాంగ్ చేశారు, ఎంత బ్రహ్మాండంగా చేశారు. ఈరోజు ఏంటంటే మనకు తెలుసు అంతా వెస్టర్న్ కల్చర్ వచ్చిన తర్వాత మన సంస్కృతి మన సాంప్రదాయాలను మర్చిపోతున్నాం. ఈరోజు ఎంత గొప్ప పండుగలు మనవి అనేది ఈ ప్రదర్శన ద్వారా ఒక పాట ద్వారా చూపించారు. కాబట్టి నేను మీ అందరికీ కోరుకునేది సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా
మన పిల్లలకు పండగల గురించి నేర్పించవలసినటువంటి అవసరం ఉన్నది. మన సంస్కృతి సాంప్రదాయాలను కూడా నిరంతరం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి బ్రహ్మానందం గారికి నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ మరి ఇంత గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి ఆర్గనైజర్స్ కూడా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడే మన మంచివాళ్ళు మాట్లాడుతూ హైపరాది పేరు తీసుకున్నారండి. టెలివిజన్లో బోల్డ్ అని నవ్వులు పంచుతున్నారు తన మాటల ద్వారా. సో వారిని మాట్లాడవలసిన రిక్వెస్ట్ చేస్తున్నారు. పెద్దలందరికీ నమస్కారం అండి. అందరికీ ఈరోజు ఈ ఉగాది వేడుకలు తెలుగు వాళ్ళందరి తరపున ఎఫ్ఎన్సిసిలోనే జరుగుతున్నాయా అన్నంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ ప్రోగ్రామ్ సక్సెస్ వెనక వర్క్ చేసినటువంటి పెద్దలందరికీ కూడా థ్యాంక్ యూ అండ్ కంగ్రాట్స్ అండి. ఈరోజు బ్రహ్మానందం గారిని సత్కరించడానికి ఇక్కడ ముఖ్య అతిథులుగా వచ్చిన తలసరాని శ్రీనివాస్ గారు, అలాగే మన త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు ఇద్దరికీ కూడా నా నమస్కారాలండి. తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, ఆయన మాటలు చెప్పే మంత్రులు చాలామంది ఉంటారు, కానీ ఆయన మాటల మంత్రి కాదు, చేతల మంత్రి. ఏదైనా చెప్పాడంటే చేస్తాడంతే, అలాంటి మంత్రి అనమాట. తెలుగు సినిమా ఇండస్ట్రీ ఏదైనా అవసరాల్లో ఉన్నా ఆపదల్లో ఉన్నా తలా ఒక చెయ్యేసే లోపు తలసాని గారు కూడా ఒక చెయ్యేసి ఆ ప్రాబ్లంని సగం ప్రాబ్లం సాల్వ్ చేస్తారనమాట. అలాంటి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి థ్యాంక్ యూ సార్. అలాగే త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు, అంటే తెలుగు పదాలు ఒక చోట కలిసి కుదురుగ్గా నుంచున్నట్టు ఉంటుంది ఆయన్ని చూస్తే. ఇప్పుడు అంత గొప్పగా ఫీల్ అవుతాను మన త్రివిక్రమ్ శ్రీనివాస్ గారిని. అంటే ఆ తెలుగు పదాలు కూడా ఈరోజు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు నన్ను ఏ డైలాగులో వాడతారు, ఏ వాక్యంలో వాడతారని చెప్పి ఏ మాటలో మమ్మల్ని పెడతారని ఆ పదాలు ఎదురు చూస్తుంటాయి. అలాంటి డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు. ఆయన కూడా ఈరోజు ఇక్కడ ఈ స్టేజ్ మీద ఉండటం నిజంగా, ఆ స్టేజ్ని మేమందరం పంచుకోవడం నిజంగా మా అదృష్టం. ఇంకా మా కామెడీ కులానికి పెద్ద మా పద్మశ్రీ డాక్టర్ బ్రహ్మానందం గారు, అంటే ఏడుస్తూ బతకండ్రా అని చెప్పి మనుషులందరినీ బ్రహ్మదేవుడు భూమి మీద పడేశాడంట. ఆ తర్వాత వాళ్ళ ఏడుపు చూసి జాలేసి వీళ్ళకి ఆనందాన్ని ఇద్దామని అప్పుడు ఈ బ్రహ్మానందం గారిని ఆ బ్రహ్మదేవుడు భూమి మీద పడేశాడంట. అప్పుడు మన జీవితాల్లో నవ్వులు స్టార్ట్ అయినాయి. నవ్వుకు నానార్థాలు ఉంటాయి అంటారు, కానీ నాకు తెలిసిన నవ్వుకు ఒకే ఒక్క అర్థం పద్మశ్రీ డాక్టర్ బ్రహ్మానందం గారు. కాదు పద్మశ్రీ డాక్టర్ రంగమార్తాండ బ్రహ్మానందం గారు ఈరోజు నుంచి ఆయన. అంటే ప్రపంచంలో మన ఆరోగ్యాలు బాగా చూసుకోవడానికి చాలామంది డాక్టర్లు ఉన్నారు, కానీ మనతో పాటు ఆ డాక్టర్లు కూడా ఆరోగ్యంగా ఉన్నారంటే దానికి ఒకే ఒక కారణం ఈ డాక్టర్ బ్రహ్మానందం గారు. అంటే క్రికెట్లో సచిన్ టెండూల్కర్ రికార్డ్స్ని విరాట్ కోహ్లీ కొట్టచ్చు, వ్యాపారంలో అంబానీ రికార్డ్స్ని ఇంకొక అంబానీ కొట్టచ్చు, కానీ కామెడీలో బ్రహ్మానందం గారి రికార్డ్స్ని కొట్టేవాడు లేడు, రాడు, రాలేడు. అలాంటి రికార్డ్స్ ఆయన క్రియేట్ చేశాడు. అంటే బేసిక్గా 1250కి పైగా సినిమాలు, అవి లెక్కేయడం తప్ప ఆయన తొక్కేయడం ఎవరి వల్ల కాదు. అలాంటి కమెడియన్ అనమాట బ్రహ్మానందం గారు. ఇంట్లో టీవీ ఉన్న ప్రతి ఒక్కడు వర్క్ చేస్తున్నప్పుడు, తినేటప్పుడు, పడుకునేటప్పుడు రోజుకు ఒక్కసారైనా ఆయన కామెడీ సీన్ చూడందే మనకు రోజు గడవదనమాట. కనీసం ఆయన ఫేస్ చూడకుండా ఫేస్బుక్ కూడా ఈరోజు మనం చూడలేము, అలా ఉంది పరిస్థితి. అంటే మీమ్స్ కానీ ట్రోల్స్ కానీ ఆల్మోస్ట్ సోషల్ మీడియా మొత్తం మీ మీద ఆధారపడి బతుకుతుంది సార్, మీకు తెలుసో లేదో. నిజంగా సార్, అంటే మీ ఫోటోలు కూడా చాలామందికి ఫుడ్ పెడుతున్నాయి సార్, మీ ఎక్స్ప్రెషన్లు, మీ ఫోటోలు కూడా. నేను అంటే ఏ మీమ్ చూసినా కానీ ఒక అమ్మాయి సిగ్గుపడుతూ పైన ఉంటుంది, కింద ఈయన ఎక్స్ప్రెషన్ ఉంటుంది, చిచ్చి సిగ్గుపడకండి చచ్చిపోవాలనిపిస్తుందని. వాడు ఎవడో 1000కి 3 టీ-షర్ట్లు అని పెడతాడు, కింద ఈయన ఉంటాడు, మరీ అంత విధవలా కనపడుతున్నానా అంటాడు. ఇంకా నేను పొరపాటున మా గురువు గారు మా అభి అన్నకి జన్మదిన శుభాకాంక్షలు పెడితే కింద ఈయన ఉంటాడు, గురువుగారు అంటూ నా గుండెల మీద తన్నేమంటాడు, ఆ ఎక్స్ప్రెషన్ ఉంటుంది. ఇలా మీమ్స్, ట్రోల్స్ అన్ని రకాలుగా ఎప్పుడూ సోషల్ మీడియాలో అందరి మధ్య మెదులుతూనే ఉంటారు ఆయన. అంటే మన జీవితాలను సృష్టించిన బ్రహ్మ దేవుడైతే మన జీవితాల్లో నవ్వులను సృష్టించిన ఈ కామెడీ బ్రహ్మ కూడా దేవుడితోనే సమానం. నాకు తెలిసి ఒక హీరో వల్ల ఎంత మంచి కలెక్షన్లు వస్తాయో బ్రహ్మానందం గారి వల్ల కూడా ఒక సినిమాకి అంతే కలెక్షన్లు వస్తాయి. అలాంటి సినిమాలు కూడా మనం చాలా చూసాం. అంటే అక్కినేని నాగార్జున గారు లాంటి వాళ్ళు ఆయన పర్సులో బ్రహ్మానందం గారు కళ్ళజోడ పెట్టుకున్న ఫోటో ఒకటి పెట్టుకుంటారంట, ఎప్పుడైనా బాధల్లో ఉన్నప్పుడు ఆ ఫోటో చూసి నవ్వుకుంటారంట. అలాంటి అంతటి మహానుభావుడు మన బ్రహ్మానందం గారు. ఆయన అప్పట్లో ఎప్పుడో ఆయన స్టార్టింగ్ స్టేజ్లో లైవ్లో చేసిన ఒక కామెడీ చూసి చిరంజీవి గారు ఆయన్ని ఫ్లైట్ ఎక్కించి ఆయన ఇంటికి తీసుకెళ్ళాడు. ఆ ఫ్లైట్ ఎక్కించడంలో అర్థం ఏంటంటే, నువ్వు అందనంత ఎత్తుకు వెళ్తున్నావని అప్పుడే చెప్పకనే చెప్పారు. నిజంగానే కామెడీలో అందనంత ఎత్తుకు ఎదిగారు ఆయన. మా అందరికీ ఇన్స్పిరేషన్,
మా కామెడీ కులానికి పెద్ద బ్రహ్మానందం గారు, అలాంటి ఆయన్ని సత్కరించున్న ఆ కార్యక్రమంలో మేము ఉండడం నిజంగా మా అదృష్టం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి అందరికీ. థ్యాంక్ యూ. అది ఈ ఫీలింగ్ ఏంటి? అది గుండె వణుకుతున్నట్టు నువ్వు మాట్లాడుతుంటే. సరే, ఇప్పుడు నిజంగానే మాటలతో మంత్రముగ్ధుల్ని చేసేటువంటి మాటల మాంత్రికుడు. కొన్ని క్షణాలు మాట్లాడారంటే చాలు, కొన్ని యుగాలు గుర్తుండిపోతాయి ఆ పదాలు. సో మా త్రివిక్రమ్ శ్రీనివాస్ సార్ని మాట్లాడవలసింది రిక్వెస్ట్ చేస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. అన్నగారు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి, వేదిక మీద ఉన్న మిగతా పెద్దలకి, ఆదిశేషరావు గారికి, అందరికీ, నాకంటే చిన్నవాళ్ళందరికీ ఆశీస్సులు. బ్రహ్మానందం గారితో అందరూ సినిమాల్లో చూస్తారు. మాకు సినిమాల్లో పనిచేసే వాళ్ళకున్న అదృష్టం ఏంటంటే ఆయనతో పర్సనల్గా గడిపే అవకాశం, ఆయనతో కేరవాన్లో కూర్చొని భోజనం చేసే అవకాశం, వారి ఇంటికి వెళ్ళే అవకాశం. ఆయన్ని వాళ్ళ ఇంటికి ఒకసారి వెళ్ళినప్పుడు నేను కింద కూర్చొని భోజనం చేస్తాను రాత్రిపూట, ఇప్పుడు కూడా నేను టేబుల్ వాడను అని చెప్పారు. సార్ ఇంత సింప్లిసిటీ మీకు ఎలా వచ్చిందంటే, సింప్లిసిటీనా బొందా, ఇక్కడైతే తిన్న వెంటనే కంచం అవతల చూసి పడుకోవచ్చు అన్నారు. సో తర్వాత ఎంఎస్ నారాయణ గారు ఆయన గురించి నాకు ఇంకో గొప్ప మాట చెప్పారు. ఒకసారి బ్రహ్మానంద గారు ఏదో లోపలికి సూట్ వేసుకుని వచ్చి ఎంఎస్ గారు అటువే తిరిగి కూర్చున్నారంట. ఎలా ఉందిరా ఎంఎస్ అంటే, ఎక్స్ట్రాడినరీగా ఉందన్నయ్య అన్నట్టు. అదేంటి ఇటు తిరగకుండానే చెప్పంటే తిరిగి ఇంకోలా చెప్పగలమా అన్నయ్య అంట. అందుకని సో నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఆయన జీవితంలో కూడా నవ్వుతూనే బతుకుతూ ఉంటాడు ఆయన. సో నవ్వటం అనేది బేసిక్గా ఒక జీవన విధానం అయిపోయిన తర్వాత ఆయన నుంచున్న, కూర్చున్న, తలకే దూకున్న, ఏం చేసినా కూడా అసలు ఏమంటుందని చాలా ఆటోమేటిక్గా మనకి నవ్వు వచ్చేస్తుంది. నేను ఆయన దగ్గర బాగా అబ్జర్వ్ చేసింది ఏంటంటే, జనానికి తెలియని ఏదైనా ఒక కోణం ఆవిష్కరించాలి ఆయన గురించి అంటే, ఆయన ఏదైనా పొద్దున్నే రాగానే మేము సీన్స్ అది వినిపించగానే ఆయన అసలు ఏమాత్రం దాన్ని పట్టించుకున్నట్టుగా కాఫీ తాగుతూ మన సీన్స్ అవుతుంటే మనతో కబుర్లు చెప్తూ ఉంటారు. మనం చెప్పేది వినరేమో అని డౌట్ కూడా వస్తుంది. ఏంటి అసలు ఈయన వినట్లేదు ఏంటి, అసలు ఈయనకి ఇంట్రెస్ట్ లేదా అనిపిస్తే దాని గురించే రకరకాలుగా జోకులు వేస్తూ ఆ క్యారెక్టర్ గురించి ఏంటి నాకు తెలియగడితే వీడికి ఇంత పొగరేంటి అంటే, అత్తారింటికి దారే సినిమాలో ఆయన సమంతకి బీట్ కొడుతుంటారు. అది వీడి ఏంటి, వీడి వయసు ఏంటి, వీడు అసలు సమంతకి బీట్ కొట్టడం ఏంటి, ఏంటా బాబు ఈ క్యారెక్టర్, ఇలాంటివన్నీ రాస్తూ అది ఇది మాట్లాడుతూనే ఉంటారు. దాన్ని యాక్చువల్గా తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటారు, పెద్ద పట్టించుకున్నట్టుగా ఉంటారు. ఏంటంటే దట్స్ హౌ హీ గెట్స్ ఇన్ టు ద క్యారెక్టర్. దాని దగ్గర ఇలా అవుతారు ఆ క్యారెక్టర్ని. సో దట్స్ హౌ హీ మేక్స్ దట్ క్యారెక్టర్ కమ్స్ టు హిమ్ క్లోజ్లీ. నేను ఎందుకు బ్రహ్మానందం గారికి ఎక్కువ విలువిస్తానంటే, ఆయన భౌతికంగా ఇంతే, కానీ ఆయన మానసికంగా ఎంతో, అది నాకు తెలుసు ఆయన గురించి. ఎందుకంటే చాలా లోతైన మనిషి, చాలా చదువుకున్నవాడు, చాలా సాహిత్యాన్ని చూసినటువంటి వ్యక్తి, జీవితంలో ఎన్నో కష్టాలను అనుభవించిన వ్యక్తి, దిగువ మధ్య తరగతి నుంచి ఒక పెద్ద కుటుంబం నుంచి బయటకు వచ్చిన ఆయన చాలా లోతైన వాడు, చాలా నిదానంగా మాట్లాడేవాడు. అలాంటి వాడు హీరోయిన్ కిక్ సినిమాలో ఇలియానాని బైక్ ఎక్కించుకుని వెళ్ళే క్యారెక్టర్లు, ఇలాంటివన్నీ చెయ్యాలి అంటే ఆయన బేసిక్గా మానసికంగా చాలా మెట్లు దిగాలి, కిందకి దిగితే తప్ప అలాంటి క్యారెక్టర్లు చేయలేం. ఎందుకంటే దట్స్ నాట్ హిమ్, బికాజ్ ఐ నో హిమ్. మాట్లాడితే వెంకటేశ్వర స్వామి పేరు చెప్పగానే కళ్ళమంట నీళ్లు పెట్టేసుకునే ఒక వ్యక్తి, భాగవతంలోని పద్యాలు చదువుతుంటే గొంతు గాద్గదకమైపోయే ఒక వ్యక్తి, రామాయణంలోని కొన్ని శ్లోకాలని వాటిలో ఉండే ఛందస్సు గురించి మాట్లాడే వ్యక్తి, ఇలాంటి వాడు అలాంటి క్యారెక్టర్లు ప్లే చేయాలంటే ఆయన ఉన్న స్థితిని వదిలిపెట్టి చాలా మెట్లు కిందకి దిగాలి. ఆ ప్రయత్నంలో కూడా ఆయన అలసిపోకుండా ఇన్ని సంవత్సరాల పాటు ఉన్నందుకు గాను నేను ఆయనకి హ్యాట్స్ ఆఫ్ చెప్తాను బేసిక్గా. ఎందుకంటే మనం ఉన్న స్థాయి నుంచి ఇప్పుడు మామూలుగా మన చెయ్యి ఇంత సన్నగా ఉంటే దాని బైసెప్స్ పెంచడానికే రోజు కొన్ని గంటల తరబడి ఒక వెయిట్ని ఎత్తితే కొన్ని సంవత్సరాల తర్వాత మనకు బైసెప్ వస్తుంది. అంటే ఫిజికల్ మజిల్ని మనం ఎక్స్టెండ్ చేయాలంటే. కానీ మెంటల్ మజిల్ని ష్రింక్ చేయాలంటే, తగ్గించాలంటే, దాని సైజుని తగ్గించి ఆయన బ్యాండ్ విడ్త్ నుంచి కిందకు వచ్చి చాలా మెట్లు కిందకి దిగి మనతో కలిసి బతకాలి అంటే ఆయన చేసే ప్రయత్నం, ఆయన అలసటకి నేను మనస్ఫూర్తిగా నేను ఆయనకి కృతజ్ఞతలు చెప్తున్నాను. అందుకే నా ఫోన్లో కూడా బ్రహ్మానందం గారు అనే ఉంటుంది, బెమ్మిగాడను అదను ఇదని అనడానికి నాకు మనసు రాదు. ఎందుకంటే నేను దగ్గరగా చూశాను కాబట్టి, నేను ఆయనతో మాట్లాడాను కాబట్టి, ఆయనకి ఏం తెలుసో నాకు కొంత తెలుసు కాబట్టి, ఆయనకి ఎంత వచ్చో నేను కొంత చూశాను కాబట్టి ఆయన గురించి మాట్లాడడానికి భయం వేస్తుంది. ఆయన తేలిగ్గా తీసేయడానికి నా శక్తి సరిపోదు. ఎందుకంటే చాలా ఆధ్యాత్మికత, చాలా వాస్తవికత
వీటి మధ్యలో రెగ్యులర్గా ఉండేటువంటి సంఘర్షణలో బతికేటువంటి ఒక జీనియస్, ఒక మేధావి. అలాంటి వ్యక్తి ఇప్పుడు మీరు అందుకునే రంగమార్తాండలో ఎందుకు చూడగానే ఇమ్మీడియట్గా ఆయన కనెక్ట్ అయ్యారంటే దట్స్ హిమ్. యాక్చువల్లీ ఆయన ఊరికే చాలా క్యాజువల్గా చేసేయగలరు అలాంటివి. ఆయన కామెడీ చేయడానికే ఆయన ఎక్కువ కష్టపడాలి, ఎందుకంటే ఆయన తగ్గించుకుని చేయాల్సినటువంటి పరిస్థితి. కానీ దాంట్లో ఆనందాన్ని వెతకటం, తద్వారా మనకు ఆనందాన్ని పెంచటం, ఆయన అలసిపోకపోవటం, మన అలసిపోనివ్వకపోవటం, ఇది చాలా గొప్ప ఫీట్గా నేను భావిస్తాను నేను. సో ఇలాంటి ఒక ఏముంటుందని మిరాక్యులస్ ఫీట్ని చాలా ఎఫర్ట్లెస్గా చేసినట్టుగా మనకు అనిపించటానికి ఆయన 35-40 సంవత్సరాలుగా ఆయన పెడుతున్న ఎఫర్ట్ ఏదైతే ఉందో ఆయన ప్రయత్నానికి మనస్ఫూర్తిగా నేను పాదాభివందనాలు చెప్తూ, నేను ఎప్పుడూ ఒకసారి చెప్పినట్టు మళ్ళీ చెప్తున్నాను, మనందరి నవ్వులు ఒక్కొక్క సంవత్సరం ఆయన్ని దీర్ఘాయువుగా చేయాలని, శతాయువు దగ్గర ఆగకుండా ఇంకా పరిపూర్ణమైనటువంటి జీవితాన్ని గడిపి ఆయన ఉన్నంతకాలం నటిస్తూనే మనందరినీ నవ్విస్తూనే, అవసరమైతే ఒక్కొక్కసారి ఏడిపిస్తూ, ఒక్కొక్కసారి మన హృదయాన్ని తడుపుతూ, ఆయన ఇంకా ముట్టుకొని పార్శ్వాలు ఏమైనా ఉంటే సినిమాల్లో వాటన్నిటినీ కూడా స్పృశించాలని, అలాంటి పరిపూర్ణమైన జీవితం ఆయనకు ఉండాలని, ఆయన ఇష్టదైవమైనటువంటి ఆ వెంకటేశ్వరుడు అది ఆయనకి ఇస్తాడని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి తరఫున, నా తరఫున ఆయనకు ఉగాది శుభాకాంక్షలు చెప్తూ నమస్కారం సార్. ఇక్కడున్న పెద్దలందరూ మాట్లాడినా కూడా వినే శక్తి మనకుంది, బికాజ్ ప్రతి అక్షరం సత్యం మాట్లాడుతున్నారు కాబట్టి. కానీ ఇప్పుడు బ్రహ్మానందం గారిని మాట్లాడవలసింది రిక్వెస్ట్ చేస్తున్నాను, బికాజ్ మనం అందరం 1000 కళ్ళతో వెయిట్ చేస్తున్నాం. మన గుండె నిండా ఎంత ఆనందాన్ని పంచారో వారికి అంత గౌరవం ఇవ్వాల్సినటువంటి బాధ్యత మనందరి పట్ల ఉంది. ఒకసారి అందరూ నిలబడవలసింది రిక్వెస్ట్ చేస్తున్నాను. సౌండ్ సరిపోవట్లేదండి, చప్పట్లు ఇంకొంచెం గట్టిగా. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ బి సీటెడ్. అందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇంగ్లీష్లో ఒక ప్రవర్బ్ ఉంది, వైల్ హార్ట్ ఈజ్ ఫుల్ విత్ హ్యాపీనెస్ మౌత్ బికమ్స్ డంబ్డ్ అని. మాటలు రావు. ఇది ఈరోజు జరిగిన ఈ సన్మానం నిజంగా ఊరికే ప్రతి సన్మానం దగ్గరికి వెళ్ళినప్పుడు ఇది నా జీవితంలో నేను మర్చిపోలేనండి, చాలా గొప్ప సన్మానాలు చేశారు అని ప్రతి చోట చెప్పినట్టే చెప్పటం కాదు. దిస్ కమ్స్ ఫ్రమ్ మై బాటమ్ ఆఫ్ మై హార్ట్. సిన్సియర్గా చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నానో దానికి రీజన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకటి, ముందుగా ఆదిశేషగిరిరావు గారికి నేను థ్యాంక్స్ చెప్పాలి. ఆయన క్యాజువల్గా ఎవరైనా అంటారు కదా, ఏమంటే మీరు ఉగాది ఫంక్షన్కి మన క్లబ్కి రావాలి మీరు అన్నాడు ఆయన, అంతే. ఆయన దానికే ఉందండి, బలవాళ్ళు సార్ డెఫినెట్గా వస్తానండి అన్నాను నేను. ఇమీడియట్ రిప్లై కూడా అదే వస్తుంది కదా. ఆ తర్వాత ఇంత భారీ ఎత్తున ఇలా జరుగుతుందని మాత్రం నేను ఊహించలేదు. ఒకటి. నెంబర్ 2, ఈ క్లబ్ పెట్టిన మొదటి రోజుల్లోనే నాకు మెంబర్షిప్ ఉండేది. తర్వాత నేను ఎక్కువ ఇక్కడికి అటెండ్ అవ్వట్లేదని ఏంటో మరి నాకే డౌట్ వచ్చింది. నేను ఉన్నానా అసలు క్లబ్లో లేనేమో అనుకుని కూడా మానేశాను. మానేసి కొన్నాళ్ళు అయిన తర్వాత నేను ఏమంటే మీరు క్లబ్ మెంబర్షిప్ ఉంది కదా, అక్కడ ఏదో ఫంక్షన్ చేసుకోవాలి సార్, మీరు పర్మిషన్ ఇస్తే బాగుంటుందండి అన్నారు. అంటే నేను చెప్తానయ్యా దానికే ఉందని చెప్పాను. ఈయన మొత్తం అంతా లిస్ట్ తీస్తే 3 సంవత్సరాల నుంచి మీరు డబ్బులు కట్టలేదంటే అని వచ్చింది. ఓహో, ఇదైతే లాభం లేదురా బాబు అనుకుంటే అప్పుడు మిత్రుడు గోపాలరావు ఉండి, అదేం పర్వాలేదు, దాన్ని ఏదో రకంగా ఆ డబ్బు మీరు మొత్తం కట్టేసేయండి, ఇప్పటికైనా జ్ఞానం తెచ్చుకోండి అన్నట్టు నాకు హితబోధ చేశాడు అతను. ఓహో, అంతకాలం అజ్ఞానంలో ఉన్నాను కదా, నేను కూడా నేను సంతరించుకుని ఈ విధంగా ఈరోజు ఇక్కడ సన్మానం జరగడానికి నాంది పలికింది అక్కడ. తర్వాత ఇప్పుడు నేను నా నట జీవితాన్ని గురించి ఆ ఏవి చూస్తున్నప్పుడు, ఇంత షార్ట్ టైంలో ఇవన్నీ ఎలా చేశాడు ఈ కల్చరల్ అసోసియేషన్ వాళ్ళు, ఇంత షార్ట్ టైంలో
అంటే పండగలన్నీ వరుసపెట్టి మన కల్చర్ ఇందాక తమ్ముడు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు చెప్పినట్టు ఈ పండగలు వరుసగా ఇన్ని పండగలు మనకున్నాయి, మనం ఇలా చేసుకుంటాం, పండగల యొక్క పూర్వాపరాలు ఇలా ఉంటాయి, పండగల యొక్క గొప్పతనం ఇలా ఉంటుందని మన హిందూ సంస్కృతిని మనకి తెలియపరిచే విధంగా ఎంత అద్భుతంగా చేశారండి ఈ పసిబిడ్డలు. నిజంగా నేను వాళ్ళకంటే చాలా పెద్దవాడిని కాబట్టి వాళ్ళని హృదయపూర్వకంగా వారిని ఆశీర్వదిస్తున్నాను. ఎంత కష్టపడ్డారు ఎవరికి వాళ్ళు. అది ముఖ్యంగా నరకాసురుడు అది చేసేటప్పుడు అక్కడి నుంచి అది వెళ్ళిపోయి ఆ సినిమా ఎఫెక్ట్ తోటి వెళ్ళి ఆ నరకాసురుడికి తగలటం లాంటి దగ్గర వాళ్ళు ఎన్ని రిహార్సల్స్ చేసుంటారు, అంటే ఎన్ని ఇబ్బందులు, ఎన్ని రిహార్సల్స్ చేస్తే ఇక్కడికి వచ్చి ధైర్యంగా చేయాల్సిన స్థితి ఏర్పడుతుందో. ముఖ్యంగా ఆ రకమైనటువంటి కళాకారులందరికీ ఉజ్వలమైన భవిష్యత్తు ఉండాలని ఆ ఏడుకొండల వాడిని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒకటి. నెంబర్ 2, మా అమ్మాయి అంటే ఎవడు నమ్మడు, నాకంటే 6 అడుగులు ఎత్తుంది. ఉదయ్ భాను బెస్ట్ యాంకర్. సర్లేవా నీ గురించి బాగా చెప్పింది కాబట్టి ఈ మాత్రం చెప్పకపోతే ఎలాగా అనుకోవచ్చు మీరు. కానీ ఒక్క విషయం మాత్రం, ఇది రంగస్థల వేదిక, ఇందులో అబద్ధాలు చెప్పడం అంత దుర్మార్గం ఇంకొకటి ఉండదు ఒక కళాకారుడు. కాబట్టి నేను సిన్సియర్గా చెప్పేది ఏంటంటే, మంచి సమయస్ఫూర్తి ఉన్న అమ్మాయి, మంచి భాష తెలిసినటువంటి అమ్మాయి, ఎక్కడ ఏ రకంగా ఏ విధంగా నలుగురిని ఆకట్టుకునే విధంగా మాట్లాడటానికి ప్రయత్నం చేసే అతి తక్కువ మంది యాంకర్స్లో ఉదయ్ భాను ఒకటి. ఇందాక ఆ అమ్మాయి మాట్లాడుతూ నా గురించి బ్రహ్మానందం గారు నేను ఎన్నో ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, సమస్యల్లో ఉన్నప్పుడు ఆయన గురించి ఆయన సినిమాలు చూసినప్పుడు నేను ఎంతో అంటే ధైర్యం తెచ్చుకునేదాన్ని, నా మీద నాకు ధైర్యం వచ్చే విధంగా నేను ఉండేదాన్ని అని చెప్పినప్పుడు, షీ ఈజ్ లైక్ మై డాటర్. ఒక్క విషయం చెప్తున్నా, తండ్రిగా నాకు ఆ బాధ్యత ఉంటుందిగా. ఎంతమంది బిడ్డలు నాకు. ఇంతకుముందు మా గురువుగారు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు ఒక మాట అన్నారు, విష్ మీ ఆల్ ద బెస్ట్ అన్నాను. నేను బెస్ట్ విషెస్ చెప్పడం ఏంటి సార్, మీరు కొన్ని కోట్ల బిలియన్స్ నవ్వులు పంచిపెట్టారు. ఒక్కొక్క నవ్వు ఒక్కొక్కసారి మిమ్మల్ని ఆశీర్వదిస్తే మీరు లక్షల కోట్ల సంవత్సరాలు బతుకుతారు. మిమ్మల్ని నేను మీరు బెస్ట్ విషెస్ చెప్పడం ఏంటి సార్ అన్నట్టు, ఇన్ని కోట్ల మందిని నవ్వించేటువంటి భాగ్యం నాకు కలగటం నిజంగా నేను పూర్వజన్మలో చేసుకున్నటువంటి సుకృతం కింద నేను భావిస్తాను. అందుకే మీరు ఏంటండి, మీరు ఏం కావాలని మీరు కోరుకుంటారు? మీరు మోక్షాన్ని కోరుకుంటున్నారా? మీకు వచ్చే జన్మ అంటే మోక్షం అంటే జన్మరాహిత్యం అని, జన్మ ఉండకూడదు అని. ఇంకా నేను ఈ జన్మతో అయిపోతే, మానవ జన్మ పరిసమాప్తం అయిపోతే ఇంకా జన్మలు ఉండవని. కానీ నేను ఎప్పుడు అది కోరుకోలేదు. నేను కోరుకుంది ఏంటంటే వచ్చే జన్మ కూడా ఉండాలి, వచ్చే జన్మ ఉండాలి. వచ్చే జన్మలో మనిషిలా నేను పుడతానని గ్యారంటీ లేకపోవచ్చు, కానీ మనిషిలా నేను పుట్టకపోయినా, ఒక దోమలా పుట్టినా, ఒక చీమలా పుట్టినా, ఒక గేదెలా పుట్టినా, ఒక జంతువులా పుట్టినా, ఎటువంటి దారుణమైనటువంటి స్థితిలో నేను పుట్టినా, నా పక్కనున్న ఆ 4 దోమలను, ఆ 4 బల్లులను, ఆ 4 జీవితాలను నవ్వించేటువంటి భాగ్యం నాకు ప్రసాదించు. జన్మలకి నాకు మోక్షం వద్దు, జన్మలకి నాకు ఆ నవ్వించేటువంటి భాగ్యంతో కూడిన జీవితాన్ని ఇమ్మని మాత్రం నేను భగవంతుడిని కోరుకుంటాను. ఎందుకంటే ఇంతమంది మహానుభావుల సమక్షంలో, ఇంతమంది మహామహుల సమక్షంలో నన్ను ప్రత్యేకంగా పిలిచి, ముఖ్యంగా నాకు ఇష్టదైవమైనటువంటి నా వెంకటేశ్వర స్వామి ప్రతిమని నాకు అందజేయాలనేటువంటి ఆలోచన రావడమే నాకు చాలా 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 ఆనందంగా ఉంది. ముఖ్యంగా నాకు సన్మాన పత్రం ఇవాళ కొత్త కాదు. ఉత్తేజ్ గారు రాసినటువంటి సన్మాన పత్రం నాకు ఇవాళ, ఆయన ప్రతి బర్త్డేకి నా బర్త్డే నాకు గుర్తుండదు, నేను జనరల్గా జరుపుకోను బర్త్డేలు. ఎందుకంటే మనం పుట్టాము పెద్ద పుడింగిలాగా, మన బర్త్డే ఇది, మనం ఇది చేసాం అది చేసామని ఎందుకు ఫీల్ అవ్వటం? మిగతా వాళ్ళు ఎవడన్నా ఫీల్ అయితే ఓకే అనుకోవచ్చు, అది అతనికి మాత్రం గుర్తుంటుంది.
ఉత్తేజ్ ఫోన్ చేసి అన్నయ్య హ్యాపీ బర్త్డే అంటాడు. ఓహో ఇవాళ ఇది కదా అనే నిజంగా కూడా నేను ఇదేమి అతిశయోగా చెప్తున్న మాట కాదు, నిజానికి నేను సిన్సియర్గా ఫీల్ అవుతున్న చెప్పినటువంటి మాటలు. ఎన్నెన్నో రాసిన అవన్నీ ఫైల్ కింద పెట్టుకుని ప్రతి సంవత్సరం తను పంపించేటువంటి బర్త్డే విషెస్ ఈరోజు ఇది ఒక నూతన పుట్టుక. ఆ నూతన పుట్టుకలో వాడు చేయి చేసుకున్నాడు. ఆ చేయి చేసుకున్న విధానం చాలా గంభీరంగా ఉంది. ఇప్పటివరకు చెవులు మారుమవుతూనే ఉన్నాయి, అంత దెబ్బగొట్టావు. సో ఇటువంటి అద్భుతమైనటువంటి సన్మాన పత్రం కానివ్వండి, ఇటు నా బిడ్డ యాంకరింగ్ చేసినటువంటి విధానం కానివ్వండి, ఇక్కడ ఉన్న వాళ్ళ పేర్లు చెప్పాలంటే నాకు ఇప్పుడు మన సూర్యనారాయణ గారు, ఈయన మన ఎవరు ఈ మోహన్ గారు, రాజా గారు, ఇట్లాంటి వాళ్ళ పేర్లు మాత్రమే తెలుసు, చాముండేశ్వరి గారు. మిగతా వాళ్ళ పేర్లు తెలియకుండా గబుక్కున ఎప్పుడో అన్నామనుకో, ఎవడి పేర్లు చెప్పడేంట్రా బాబు, చెయ్యాలా వెళ్ళిపోతుంది అనుకుంటారు. వాళ్ళేమో ఇట్లా ఇది అని కొంచెం ముందుకు రావటం, నేనేం చెప్పలేకపోవటం చాలా దారుణమైన సిచ్యువేషన్ అది. ఎందుకంటే ఇలాంటివన్నీ అతి ఈజీగా అతి సునాయాసంగా చేయగలడు మన శివారెడ్డి. ఇట్లాంటివన్నీ స్టేజ్ ఎక్కాడంటే అలా పట్టుకుని మొత్తాన్ని మెస్పరైజ్ చేయగలిగినటువంటి ఇటువంటి అతిరథ మహారథులు, మహానుభావులు వీళ్ళందరూ కలిసి నాకు ఇక్కడ ఇది సన్మానం అన్ను, సత్కార్యము అన్ను ఒక చిన్న ఆత్మీయ ఎవరో చెప్తున్నారు, ఏదో ప్రాంప్టింగ్ ఏదో వస్తుంది, ఆత్మీయ సమ్మేళనం మా గోపాలరావు చెప్తున్నాడు వెనక నుంచి. ఇది మరీ స్టేజ్ అయిపోయి ప్రాంప్టింగ్ ఇచ్చేయడం దారుణంగా ఉంది సార్. కాబట్టి ఇటువంటి మహానుభావులందరూ కలిసి నాకు ఇక్కడ సన్మానం చేయడం నాకు నిజంగా 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 హ్యాపీగా ఉంది. ముఖ్యంగా సంతోషం మ్యాగజైన్ చాలా సంతోషం సురేష్, ఏంటో నా అంతటి కడుపు అవుతున్నావు, అదే కావాల్సింది. వెరీ గుడ్, థ్యాంక్ యూ. సో అందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు పేరు పేరున మీకు తెలియపరుచుకుంటూ, నాకు ఈ అవకాశాన్ని కల్పించిన మహానుభావులందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇంకా కొన్ని పేర్లు గుర్తొస్తున్నాయి చెప్పచ్చు, ఎందుకంటే ఒక అద్భుతమైనటువంటి దర్శకుడు నా మిత్రుడు వైవిఎస్ చౌదరి. ఆ తర్వాత నన్ను డాక్టర్ 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 అన్నారు కానండి, అసలు ఒరిజినల్ డాక్టర్ ఒక ఆయన ఉన్నాడు, తల పండినవాడు, డాక్టర్ కె వెంకటేశ్వరరావు గారు. నాలో ఇన్ని సద్గుణాలు ఉన్నాయా, నేను ఇంత గొప్పవాడినా అని నన్ను అందంగా గుర్తు చేసినటువంటి వ్యక్తి హైపర్ ఆది, మామూలుడు కాదు. వీడిలా స్టేజ్ మీద కనపడితే విపరీతంగా మొన్న ఏదో ఫంక్షన్లో చూశాను, అదే ఈ కమెడియన్కి ఉన్నటువంటి ఆనందమే అది. ఎందుకంటే మనల్ని చూడగానే కోతిని చూసినప్పుడు ఎంత బాగా నవ్వుతారు, రియాక్ట్ అవుతాం మనం, అరే అని. అదే ఏనుగునో సింహానో చూసినప్పుడు అరే ఒక చిన్న అడ్మిరేషన్ ఉంటుంది, మనల్ని చూస్తే నవ్వు ఉంటుంది. ఆ నవ్వుని థ్యాంక్ యూ నాన్న, ఆ నవ్వుని పంచిపెట్టేటువంటి అవకాశం పరమేశ్వరుడు మనకు కల్పించినందుకు మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, హాస్యనట దేవో భవ, నమో నమః నమో నమః నమో నమః. థ్యాంక్ యూ సార్. ఇది నాది కాదు, మీరు ఎవరైనా తీసుకోండి. ప్రెసిడెంట్ గారిని మాట్లాడాల్సిన రిక్వెస్ట్ చేస్తాను. మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన బ్రహ్మానందం గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అలానే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీనివాస యాదవ్ గారు మంత్రి గారు మా ఆహ్వానాన్ని మన్నించేంత వచ్చినందుకు కృతజ్ఞతలండి. అలానే ఈ కార్యక్రమం ఇంత బాగా జరగటానికి ముఖ్య కారకుడు సెలబ్రిటీ త్రివిక్రమ్ శ్రీనివాస్. ఈ కార్యక్రమానికి వచ్చేటప్పటికి ఈ కార్యక్రమం లెవెల్ పెరిగింది. అలానే ఉదయభాను బాగా యాంకరింగ్ చేశారు. అలానే రాహుల్ ఈ కార్యక్రమానికి వచ్చి రాహుల్ సిప్లిగంజ్ RRR పాట పాడి
ఆస్కార్ అవార్డు పాడమంటారా ఏంటి గొప్ప తీసి ఇప్పుడు నేను దెబ్బతింటాడు అతను. మాట్లాడతారా? లేదు లేదు, ఒక్క నిమిషం. ఏంటంటే రాహుల్ సిఫ్లిగంజ్ ఇతనితో నటించే అవకాశం నాకు కలిగినందుకు చాలా అదృష్టం కింద భావిస్తున్నాను. రంగమార్తాండలో చాలా మన తెలుగువాడి జెండా ఆస్కార్ వేదిక మీద ఎగరేసినటువంటి మన మిత్రులందరికీ, ఆస్కార్ టీం అందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటూ, నాకంటే చిన్నవాడు కాబట్టి ఇతనికి నా బ్లెస్సింగ్స్ అందజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్.